All over the world, while doctors are busy saving human lives, Dr. Bhargav is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికెళ్ళా ఇసుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి. ఆయన డాక్టర్ కాదు, నా అన్న. నాకు మాత్రమే కాదు, నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్నే. Charging just 5 rupees even for complicated surgeries, he has saved countless precious lives. 5 రూపాయలే తీసుకుంటారండి. అది కూడా లేదనుకోండి నవ్వుతూ మళ్ళీ వచ్చి ఇమ్మంటారండి. దేవుడండి, నా కళ్ళ కనిపించిన దేవుడండి. Yes, we are happy to introduce him to this August gathering. It's our duty to honor this noble soul for his diligent and relentless efforts. డాక్టర్ అనే నాకు స్కూల్ ఫీజు కట్టారు. అన్నకు మళ్ళీ బాగా చదివి డాక్టర్ని అవుతాను. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తాను. అదే నా ఆశ. Let us put our hands together for Dr. Bhargav from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria, Vice President of Operations, Universal Hospital, India. Dr. Bhargav, please, a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ, మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు, బేసిక్ క్వాలిటీ. సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ. కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ 1 వ్యాపారం అయిపోయింది. ప్రాణం అన్నది అందరికీ సమానమే. ధనవంతులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ అబౌట్ దిస్ అవార్డ్ అండ్ భార్గవ్, ఎక్స్క్యూజ్ మీ. హైదరాబాద్? అవునండి, కుకట్పల్లి. సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండేవాడికి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయల వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం. 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూటు. ఓపెన్గా అడుగుతున్నాను, నీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం, ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రేయ్, జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేర్ ఉన్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మోయిస్తావరా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్ తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు, ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫాగాడు. స్లాగి గుమ్య అంబిల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం. 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో ఓకే విత్ ఎకానమీ? నో 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి 2 ముగ్గురు తెల్లకన్న పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరేగుతావు చూడు. చిట్టి తండ్రి
అమ్మా నువ్వెలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. నానా, నేను నిన్ను టీవీలో చూశాను. అన్న ఎన్టీఆర్ లాగా తలతలాని వెలుగుతూ కలర్ఫుల్ గా ఉన్నావు నాన్నా. మన ఇంట్లో టీవీ బాగాలేదు, మార్చాలి. నాన్న, నేనేం చెప్పినా నీకు తమాషానే. కన్నా తూరిపేపు తిరిగి నుంచో. అమ్మా అమ్మ చెప్తోంది తూరిపేపు తిరిగి నుంచో. ఎందుకమ్మా? దిష్టి తీయాలి కదమ్మా. ఆ, పాడు కన్ను, పాపి కన్ను, నక్క కన్ను, కుక్క కన్ను, అట్లాంటి పాపిష్టి కళ్ళన్నీ అన్ని ముక్కవాల. నాన్న అమ్మా ఉమ్మమ్మా. కన్నా నువ్వు మాట్లాడుతూ ఉండు, అమ్మ జస్ట్ నిమిట్లో వచ్చేస్తది. మాట్లాడమా? ఎవరితో? ఏయ్, ఎలా ఉన్నారా? అన్నా మనీ అన్న సూపర్ అన్న అదరుకుంటావు. ఓకేరా ఓకేరా. నీ ఫ్యాన్స్ తో కలిసి నీకు గడవలు పడతానన్నా. వద్దమ్మా, అలాంటి పనులు మనకెందుకు? ఆ ఉన్న డబ్బులతో నలుగురికి మందులు మాత్రలు కొనివ్వండమ్మా. అట్నే అట్నే అన్నా చాక్లెట్ అన్నా, ఫారిన్ చాక్లెట్ అన్నా, ఎడైనా దొరికితే కొనికిరానా నాకు. రేయ్, ఫారిన్ లో కొంటే అది ఫారిన్ చాక్లెటరా? ఎల్లండ్రా, నేను నా బిడ్డతో మాట్లాడేదే కూసేపు పడరా. అమ్మా చెప్పమ్మా, నీకేం కావాలి? చక్కని మంచి పిల్లని కోడలిగా పడరా. అది కొట్లో దొరికేది కాదు. కన్నా కళ్ళు లేకుండా బతకచ్చు, కానీ పిల్ల లేకుండా ఎవరు బతకలేరు. అంటే ఆటో వెనకాల రాస్తే అదిరిపోద్ది. అది మమ్మీ అంటే పంచ లాల్చితో పోకు నానా, ఒక్కతే కూడా నీ ఒక్క చూడదు. అదే సీన్స్ పెట్టి కొట్టు వేసుకు వెళ్ళావనుకో, ఏసీలకో గిలకో పడతి. డేటా తగ్గిపోతుంది. అమ్మ నీకు టాటా చెప్తాంది. బాయ్. ఐ సింగరాయ ఓయ్ సింగరాయ ఓ సింగరాయ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Sorry, ma'am. అసహ్యంగా ఉంది బుజ్జి. ఆఫ్టర్ ఆల్ కాఫీకి పోయి ఇంత దిగజారావు. తల పగిలిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. నా దగ్గర 5 యూరోలే ఉన్నాయి. వాడేమో కాఫీ 10 యూరోలు అంటున్నాడు. కార్డు కూడా తీసుకొని అంటున్నాడు. ఇవ్వవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ వాలెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చాం. యా 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 మాకు కూడా 2 కాఫీలు చెప్పగలరా? ప్లీజ్. తీసుకోండి. మాకు 2 కాఫీ, మీకు 2 కాఫీ. బ్యాలెన్స్ ఇవ్వండి బాస్, ట్యాక్సీ కావాలి. ఫర్ బ్లాక్ కాఫీ ప్లీజ్. 40 euros. ఇరుక్కున్నాడు. చేంజ్ టాక్సీ. ఇలాకి డుమ్మా నోర్మోయ్ చూడరా అబ్బాయి. యా 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 నేను అమ్మాయిని. అమ్మాయా? మరి చెప్పలేదే. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. తెలుగా? ఏ తెలుగులో మాట్లాడినందుకు డౌట్ గా ఉందా? ఓకే. ఐఎమ్ అనుపల్లవి, హైదరాబాద్. ఐఎమ్ అ డాక్టర్. మా చీఫ్ డాక్టర్తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. ఒఫీషియల్ ట్రిప్. ఇన్ వన్ వర్డ్, పిచ్చపోటు. మీ గురించి ఏం చెప్పరా? నా పేరు మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి. చిరిగిపోయిన పర్సులే ఉంటుందిరా. ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ. ఎవరి దగ్గర పైసా లేదు. Show boss, no hard stuff guys. Give me your ring. No, it's my mom's. Hurry up. మమ్మది. ఇచ్చేయండి పర్లేదు. I said give it now. అవునమ్మా, ఇచ్చే తర్వాత చూసుకుందాం. ఒరే తను చెప్పిందే కదరా నేను చెప్పింది. బాస్ 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 బాస్, ఐ విల్ హెల్ప్ యూ. వెయిట్. మమ్మది. ఎంజాయ్. Everybody move out. Let's go. Let's go. Let's go. Let's go. Come on. Very nice, very nice. Congratulations.
హ్యాండ్ బ్యాగ్ మ్యాజికా? హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? లిప్స్టిక్, వేరే? ఐలైనర్, పవర్ బ్యాంక్, చాక్లెట్, వేరే 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 మా కులదేవం పేరు? పుణ్యమూర్తులు పరంజ్యోతి. చిట్టి అది చాలు మనకి. పుణ్యమూర్తుల పరంజ్యోతి, అది మా బామ్మ పేరు కదా. అబ్బో, చాలా లెండీగా ఉంది. జై భోలేనా. అయ్యో, నేను ఎతకలేను బాబోయ్, ఎతకలేక చచ్చిపోతున్నాను. ఏంటి ఎతుకుతున్నావు? అదేం లేదమ్మా, మన ఊళ్ళో ఉంది ఎదురింటి ముసల్ది. ఒరే మనవడా, విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవలపాకులు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురా అయ్యా అంది. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చావంటే సీపరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది. అయ్యి ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు. అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రాకలి అని ఇంగ్లీష్ లో అడిగి తొందరగా రా, జనంలో కలిసిపోతాడేమో. ఏంటి బండి మన స్టాప్ లో యూ టర్న్ తీసుకుంటుంది? వెయిట్ చేయి. సారీ సార్. కమ్ ఆన్ డార్లింగ్. వావ్ రా. హే బ్లాక్ కాఫీ. ఏ మ్యాజిక్. ఏ పాప్కార్న్. హే చిట్టి. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా? ఎంజాయ్ పార్టీయా? ఎంజాయ్ పార్టీ. నువ్వు చూసావు, నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గుల్ఫీ వెనకాల పడి తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరు వెనకాల పడి మేమిద్దరం తిరుగుతున్నాం. యు మీన్ వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ మోయాలి, పిలవగానే రావాలి, టాక్సీ, నావిగేషన్, రూట్ మ్యాప్స్, మొత్తానికి చేతిలో కూట. అఖిలాకి డుంకీకి ఎంత వయసు ఉంటుంది? 50+. ఆ 50+, 30+ తో తిరుగుతోంది. ఈ 20+ MT+ ఎందుకు తిరుగుతోంది? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఈ 25+ తో తిరగొచ్చు కదా. ఓకే, కూల్ కూల్ కూల్. బాపు బాపు కమ్, బాపు కమ్, బాపు కమ్, బాపు ఇంత పెద్ద ఊర్లో ఒక్క అందమైన తెలుగు అబ్బాయి కూడా దొరకలా? దొరికాడే. గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాములా మారి పుసుక్కుని వెళ్ళిపోయాడు. థింక్కి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్క దారి. ఏంటి? Follow the me. I'm in love with your body. అరుస్తున్నావు ఏంటి? అరుస్తున్నావు అరుస్తున్నావు. పిచ్చ సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే నీతో ఉన్న ఈ 3 రోజులు ఎవ్రీ సెకండ్ డ్రీమ్ లో ఉన్నట్టుంది. లైక్ అ ఫ్యాంటసీ. నాకు కూడా. అబద్ధం. ఏ లేదు పల్లవి, నేను చెప్పింది నిజం. చెప్పు. ఇవాళ కాదు, రేపు చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిందే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నా డ్రీమ్ ఏంటో చెప్పనా? లవ్ పారడైజ్, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన మ్యాజిక్ షో. అలాంటి చోట నా ఇంకో డ్రీమ్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చాలే పోవయ్యా, నీ పాటికి నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అంటూ. నా బాస్ ఎక్కడుంటాడో అక్కడ నేను ఉండక తప్పదు. ఆయన్ని తీసుకురా, ఆయన్ని విఐపీ రోలో కూర్చోబెట్టు, నువ్వు వెనకాల కూర్చో. 7:30 షార్ప్ ఐ విల్ కమ్ టు యూ. వచ్చి చెప్తాను. ఐఎమ్ వెయిటింగ్. Who can trust me because I'm gonna stab his back. You too. You. Me? Not you, darling. Oh. You, He's sir. calling you. Me? Yes. What's your name, sir? I'm Dr. Arjun Sakaria. You're from? Hyderabad, Telangana, India.
But before the last knife, I would like to say a poem for my Telugu friend Dr. Arjun in Telugu. Italian of the East. నువ్వు ముట్టుకున్నది అగ్నిగోళం, దహించి వేచుట దాని ధర్మం. ఆగ్రహించిన నీ అరాచకం, నీ అంతం కోరింది ఈ క్షణం. భార్గవ్, విజయ్ భార్గవ్. We're part of the magic team, but we do actually assist him with the magic. We were supposed to leave a few days back, but we couldn't get the business class tickets. డబ్బు, పేరు, ప్రతిష్ట, అధికారం, వీటిలో ఏది కోల్పోయినా జీవితంలో సంపాదించుకోవచ్చు. ప్రాణ స్నేహితుని కోల్పోతే ఇట్స్ గ్రేట్ లాస్. ఎవడు వాడు? కనిపెట్టేద్దాం సార్, కనిపెట్టేద్దాం. ఎందుకంటే ఇన్ని హత్యల్లో మాకు దొరకని ఒక క్లూ సార్, ఇప్పుడు ఈ హత్యలో దొరికింది. అదేమిటంటే ఇదే స్టేజ్ మీద 20 నిమిషాలుగా ఒక పెద్ద మెజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు. కానీ అదే సమయంలో ఒరిజినల్ మెజిషియన్ డేవిడ్ స్కేల్ కదా, అతనికి 8 గంటల పాటు మన స్పృహలోకి రానంతగా ఎనస్థీషియా ఇచ్చాడు. మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన మెజిషియన్, కరెక్ట్ సార్? కరెక్ట్. ఎస్ సార్, దట్స్ అవర్ వైల్డ్ సస్పిషన్. పట్టేద్దాం సార్, దిగేసాం. వెంకట్ మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు. మణికంఠ సార్, ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చు. గుసగుసగా మాట్లాడేవాడిని అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి సార్, ఆయన చూడడానికి మంచివాళ్ళ ఉన్నాడు, స్టైల్గా ఉన్నాడు, చక్కగా నడుస్తున్నాడు. అలాంటిదే ఉండదు సార్. ఉంటుంది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఏంట్రా ఇదంతా? హెల్త్ మినిస్టర్ కదమ్మా. పరువు పెంచావబ్బా. నేనబ్బా హెల్త్ మినిస్టర్. తెలుసన్నా, తెలుసు. భార్గవ్, పిఎం, ప్రెసిడెంట్, సీఎం అందరూ ఫాలో చేసి ఆతాహై పోతాహై అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా. నేనే అవార్డు తీసుకునే మాదిరి మాట్లాడారబ్బా. స్కూటర్లో మనమేనబ్బా ట్రెండింగ్. సార్, ట్విట్టర్ గురించి అంటున్నారు. మర్యాద మర్యాద. భార్గవ్, నువ్వు ఊహించింది ఒకటి, అన్నగా నేను చేసి పెడతాను. ఏం కావాలో అడుగు. అదేం వద్దన్నా. ఉస్మానియా తీసుకుంటా. గవర్నమెంట్ సార్. ఏంది గవర్నమెంట్? చెప్పు, ఏంది గవర్నమెంట్? మనం చూడదు గవర్నమెంట్. సారీ సార్. భార్గవ్, గవర్నమెంట్ అంటే ఏందబ్బా? ఎంతగానో మీరు ఆలోచించి ఉంటారు గానా. చెప్పండి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఏం భార్గవ్? అవును అవును. భార్గవ్, అన్న ప్రేమతో అంటున్నాడు. బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చాయి. అన్న పట్టుబట్టాడు. ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తున్నావు, గెలుస్తున్నావు. ఏ నాగనా పోల్దండి.
నానా తూరి పెప్ప తిరిగి నుంచు. అరే తూరి పెప్ప తిరిగి నుంచావంటే పాడు కళ్ళు, పాపి కళ్ళు, ఊరు కళ్ళు, లోకం కళ్ళు, కుక్క కళ్ళు, నక్క కళ్ళు, అన్ని కళ్ళు అన్ని బుక్క వాళ్ళ ఉన్నాయి. నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి. జాగ్రత్త. నీకు సపోర్ట్ మేమున్నావమ్మా, మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే, ఇంతకు ముందు నా ఇద్దరు మొగుడుతో కూడా ఇదే ఇలాంటి వాళ్ళని కలపడానికి ఈ కార్యక్రమం పెట్టింది. అర్థం చేసుకోమ్మా. చెప్పు. ఎవరికి భయపడకలేదు, మేము ఉన్నాం, మా టీం ఉంది. చెప్పమ్మా. చెప్పమ్మా. అయ్యో షిట్, ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డీ. హాయ్ బడ్డీ. నువ్వా? ఏంటి బడ్డీ, నీకు గుడ్ పని న్యూస్. మనసు వెళ్ళిపోతావా? ఏంటి బడ్డీ, నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డీ, అద్దరు కొడదాం. ఎవరు బడ్డీ గెస్ట్? గెస్ట్ ఒక డాక్టర్. అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని 5 రూపాయల డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు. మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. అవుకా? రే, మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం కా. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది. వాయిస్ అక్క. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలాని అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వెర్ ఇస్ ద షీలా? షీలా, షీలా, షీలా. ఏందబ్బా నేళ్ళకేనా ఆడెట్టిపో. ఆయా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్ లో ఉన్న షీలాని బిలువ, నేను మాట్లాడాలి. నేనే శైలా. యూ షీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగా? ఆల్ మై డ్రీమ్స్ డెలీటెడ్. డాక్టర్ ఎక్కడో అడగరా. హే, డాక్టర్ భార్గవతో మాట్లాడాలి. పిలిచిరాబా. 4:15కి డాక్టర్ గారు వస్తారు. ఆడబోయి కూర్చో. ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప, మొహం ఏంది గుంట పట్ట గుంట్రా ఇలా ఉంది. అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను. నా టైం. నువ్వు పోయి ఫ్లోర్ దుడువు పో. వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే, టోకెన్లు ఇవ్వటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి, ఈ 500 నోటు రద్దు చేశారా? కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయ తలా, కమియార్. ఏంటి అందరూ 5 రూపాయలు ఇస్తే నువ్వు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. రేకోట, ఏంటి? ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా. ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్లే టైం, కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు ఆడకు పోమాకండి, డాక్టర్ గారికి తెలిస్తే తిడతారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట, ఇళ్ళల్లో డాక్టర్ నెట్ట కనిపెట్టాలరా. ఓయ్ ఓయ్ తమ్ముడు, ఇట్లారా. ఓయ్ తమ్ముడు, నిన్నేరా, రారా. గూగుల్ వేసి నోట్ చేయరా. చూడు ఏందకా రే, ఇక్కడ ఎవడు 5 రూపాయల డాక్టర్? మొహం చూడగానే ఎవడు డాక్టర్లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్గా ఉన్నావునా? థ్యాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మనము చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా, నీకు తెలవడా? ఆహా. అదిగో ఆడే పో, 5 రూపాయల డాక్టర్ పట్టుకొని పో. వాడా? ఆడేనాక మొహం చూడు, చీపిని పట్టుకున్నాడు, బ్యాట్ని పట్టుకున్నాడే, ఆడే పట్టుకొని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సెపరేట్ గా మాట్లాడాలి. అక్క, డాక్టర్ చూసి బాతాడు. నేను 4 లైన్లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయి అక్క. పెద్ద వచ్చాడు ధోని 6 కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పిరా, నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్కా? అనో 4 లైన్లో మనిషి నెట్టు వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు, చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క, ఈ 5 రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే, అక్క ఆడికి బాగా కోపం అంట. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకోడంట. కోపం ఎక్కువే మరి. మాటకు మాట పెరిగినప్పుడు టప్పుని కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా? ఆ
అక్క కోసం ప్లీజ్. నీకోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్. అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామాని నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒళ్ళు కంపరెత్తారా. తమ్ముడు అక్క తప్పుగా అనుకోకు, ఖర్చు కొంచుకో. అక్క వద్దక్క, పర్లేదు, మనం అటెండ్ వాళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెడగొట్టుకో. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? సరే తీ. రా తమ్ముడు. నవ్వరా. సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 48259755. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న గుట్టు పీసీఓ. దానికి పంపించండి, నేను అటువైపు వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక్క, పాత బ్యాచ్. తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా. ఏంటక్క రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించావు, వదిలేస్తానా? తెల్లారి 10 అవగానే డాక్టర్ నీ ముందుంటాడు. పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఇలా ఓకే ఓకే. అనో ఏంటమ్మా? సారీ అన్న, నేను ఆడిని పిలిచాను. స్మార్ట్ గా ఉన్నావు. సూపర్ అన్న. ఇంకా ఎంతసేపు రా? పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, కొంచెం ఆలస్యంగానే వస్తారు. కోట వస్తాడంటావా? వస్తారక్క. ఆటో. Holy shit. ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు? చచ్చా. తమ్ముడు డాక్టర్ ఏంట్రా? ఆపరేషన్ అక్క, నేను వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి రమ్మన్నారు. Holy shit. సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. అక్క కొట్టిచ్చానంటనా? నువ్వు చేసేదంట నీ మొహం. అకో మా ఏరియా మంకళమ్మ వేడుకలో నేననక్క మిమిక్రీ. డాక్టర్ కి మళ్ళీ నేను మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు మహేష్ బాబులా మాట్లాడమ్మా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఇది రేడియో కాదు, టీవీ. వెల్కమ్ మిస్టర్ భార్గవ్. హలో సార్. మిస్టర్ భార్గవ్, యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ us. మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు ఇది సార్? అంతకు మించి. ఈ ఇంటర్వ్యూ కోసం ఈవిడ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్గా. అవును. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడదామా? Ready? లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్ 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 మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార. ఇదే నా మొదటి షో. నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 5 రూపాయల డాక్టర్. నమస్కారం. నమస్కారం. ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ని మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను, ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ని 34 దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం?
వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్గా ఛేదించండి. నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓ, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా. అది కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి. పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇది ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం, అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధనా సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బాయ్. ఓయ్ తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలి, రా. క్లినిక్లో నా కోసం వెయిట్ చేస్తుంటారు, నేను పోతా. రోజ్ మిల్క్ కొనిస్తారా? రోజ్ మిల్కా? తమ్మి, రెడీ అమ్మా, రెడీ. అంబులెన్స్ డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం. ఏజెంట్ ని వాళ్ళ ఇంట్లో వేసేయటమే సేఫ్. హెచ్ఆర్ ని హాస్పిటల్ వేసేద్దాం. డాక్టర్ ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్. 4 గొర్రెలు దడ్డికి వచ్చేస్తాయి. చాప్సా, కైమానా లేక సుకామా, నువ్వే డిసైడ్ చేయాలమ్మా. ఇలాంటి ఇది చాలా కష్టమైన పనే. మనుషులు చంపడం మహా ఈజీ. ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది. ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలేసి పట్టుకోవడం అనేది. చంపడమే కానీ స్టైలు. ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా? కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది? నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు. ప్లీజ్ ఓపెన్ చేయి. అన్ని తీసుకున్నావమ్మా? కూర్చో. బాయ్ అమ్మా. సారీ, మర్చిపోయినా. సూపర్ బోని అవుతుంది. స్కూల్ ఏదో టూరు తీసుకుపోతున్నారు, మీ అమ్మందే. అమ్మందా? స్కూల్లో తీసుకెళ్తున్నానని అన్నాను గాని నేను వెళ్తున్నానన్నానా? 700 రూపాయలని చెప్పారు ఒక్క రోజుకి. వేస్ట్ నాన్న. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా, మేడపైన ఉన్న భాను తమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికి నువ్వెంతో కష్టపడుతున్నావు, అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? అయ్యో పెద్ద మనిషి. ఇందా ఈ 200 రూపాయలు టీచర్కి ఇచ్చి టూర్కి వెళ్లే లిస్ట్ లో పేరు ఇవ్వు. ప్లీజ్ వద్దు నాన్న. తీసుకోమ్మా. రాత్రంతా బండి తోలితే 500తో తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయ్ అమ్మా. మా మంచి నాన్న. బాయ్. అందరూ చూడరా, ఎంత ఖర్చు అయినా నేను కాపాడుకుంటాను. నాన్నను చూడరా.
100% కరెక్ట్గా ఇచ్చావుగా. చెప్పరా గణేష్ అన్న 12 ఏళ్ళు స్కూల్ పిల్ల దారి కింద పడి స్కల్ ఇంజరీ ఆసుపత్రికి తెమ్మంటావు? నువ్వు ప్రభాస్ ఆసుపత్రికి తీసుకురా. అలాగే పోతాన్నా తల ఆడకుండా పట్టుకున్నా. అయ్యో రక్తం కారిపోతా దాడిపోయింది ఆడపోతా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, యాక్సిడెంట్ కేసు అన్నా. అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు, అడ్మిషన్ వేయడానికి ఆఫ్ డే తీసుకుంటారు. అలాంటి చోట చేర్చి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు, ఏ సమస్య రాదు. చెప్పనా? ఎక్కడున్నారా అన్న? వస్తున్నా అన్న, 2 నిమిషాలు అక్కడ ఉంటా అన్న. వద్దు, ఇక్కడ రావద్దు. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలేటీలు. యూటర్న్ కొట్టు 5 కిలోమీటర్లు 10 నిమిషాలు వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా? తట్టుకుంటది. ప్రాణాలతో తీసుకురా. బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా ముట్టదు. అదేం లేదన్నా, వచ్చేస్తాను ఉండు. ఓకే గణేష్, ఇప్పిస్తాను లేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్. డాక్టర్ పురుషోత్తంకి ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మా మీరు ఇమీడియట్ గా ఎంట్రన్స్ కు స్ట్రెచర్ పంపించండి. 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. ఇక వచ్చామన్నా, పక్కకు వచ్చాం. మహేష్, అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 lakh బిల్ రెడీ చేసి ఉంచండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. రండి సార్. సార్, ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం, దిగులు పడకండి. ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓహో, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే, పర్వాలేదు. మహేష్, వీరిని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా. సార్, మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది. సర్జరీ మనం చేయొచ్చు, బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ట్ కుమారు, బతకదు. 6 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా వెళ్ళినా ఆటో డ్రైవర్ అంటున్నావు, తట్టుకోగలరా? ఉన్నవాళ్లే ఆలోచిస్తారు డాక్టర్. డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు మనని. వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు. ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, మూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, డబ్బులు కట్టమను, నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలమా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది. పెయిన్ఫుల్ ప్రాసెసే. నువ్వు లేట్ చేయొద్దు. ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పి. అలాగే సార్, చెప్తాను. కంగారు పడద్దు. ఓ సర్జరీ చేయాలి. చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు. లేదంటే కష్టం అన్నారు. ఏడవద్దు. ఆపరేషన్కి 6 లక్షల రూపాయలు అవుతుందన్నారు. మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను. మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాలనుకుంటే చేర్చచ్చు. కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని, రిస్క్ అని డాక్టర్ అంటున్నారు. చెప్పండి, ఏం చేద్దాం? నా కూతుర్ని ఒకసారి చూడొచ్చు. భలేవారే. తొందరగా డబ్బు రెడీ చేయండి. వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టాలి. మీరేం భయపడకండి, మేము ఉన్నాం. ఓకే, అవును సార్, మొదలెట్టచ్చు. సార్, మీరు చెప్పినంత డబ్బు కట్టేశాను సార్. ఆపరేషన్ పూర్తయ్యాక 1.5 లక్ష కట్టేస్తాను సార్. తెలుసు, మీరు కడతారని నాకు తెలుసు. పాపని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఏం దిగులు పడకండి, మేమున్నాం. బాడీకి స్టిచెస్ వేసి ఇచ్చేయండి. పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను. డాక్టర్ సారీ,
మీ అమ్మాయిని కాపాడలేకపోయాం. మేము ఎంతగానో ప్రయత్నించాం. మీ అమ్మాయికి విల్ పవర్ తక్కువ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కుమార్ లేచి. ఓకే సార్. అమ్మా ఇక్కడ ఏడవకూడదమ్మా. ఏడవాలంటే బయటకు వెళ్ళాడమ్మా. చచ్చిపోయిందయ్యా, చెప్పండి అయ్యా, ఆడకుండా నిజమేనమ్మా, కానీ ఇక్కడ ఇలా ఏడిస్తే అందరికి ఇబ్బంది కదా. ఒక్కసారి నా బిడ్డని చూడండి. చూడొచ్చు. 1,00,000 రూపాయలు బాకీ ఉంది, అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి. ఇది న్యాయం కాదు సార్, ఇది న్యాయమే కాదు సార్. చచ్చిపోయిన బిడ్డని కాదవాళ్ళనే చూడకూడదన్నా ఇదే న్యాయం సార్. నేను మీ బిడ్డను చూడకూడదని లేదండి, మీరు చూడకూడదనడానికి నేను అంత మనసు లేనివాడిని కాదు. మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటేనే కానీ అంటుంది. అయ్యో, అది పుట్టగానే నా మామే బాబు చూసింది. ఏమో చెప్పితే చెప్పి విసిరించకమ్మా. చూడమ్మా, డబ్బు కట్టేసి అయ్యా, ఉంచుకో. నా బిడ్డ సవాల్కి బేరం మాట్లాడుతున్నావా? ఇక్కడే ఉంచుకోయ్యా. తట్టుకోలేకపోయింది. నా బిడ్డ పడ్డాను కన్నా ఒక్కసారి చూడండి. మిగతా డబ్బు తప్పకుండా తెచ్చుకెళ్తాను. ఈశ్వరి, వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్? వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని ఏం చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా? 10 నిమిషాల్లో ఆ పిల్లని ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్. పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు. యువర్ టైమ్ స్టార్ట్. సార్, ఆయన్ని 3 రోజుల పాటు ఓ ఇనప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ సెట్ చేశారు సార్. 3 రోజులుగా ఆయన సఫకేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్. డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్. ఓ 10 నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి ఉండొచ్చు సార్. 10 నిమిషాలు. అదే సో యువర్ మిషన్ అకంప్లీష్డా? ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు, నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి? ఈ కథంతా నాకు చెప్పడానికా? వావ్, బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ. నా వల్ల చెడ్డవాళ్ళు చాలా మంది బాధపడ్డారు, కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది. అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ అర్థం కాల. ఆ ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది. సారీ అంకుల్. ప్రస్తుతం మాట్లాడాం. విల్ సార్ట్ ఇట్ అవుట్. నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆ ఆటో వాడిని పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే. ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డాలే అంకుల్, నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ద కూల్ డార్లింగ్, కూల్ కూల్ కూల్. ఏంటి సార్ గ్రీన్ టీ. కిందేంటా సౌండ్? సార్ లాబీలో టీవీ సార్. ఏంటి క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్?
నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగిందంతా మర్చిపోయాను. ఎవడు వీడు? సార్ అతను డాక్టర్ భార్గవ్, 5 రూపాయల డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. సో హీఈస్ అ మెజిషియన్. కానీ అదే సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ టాప్. కాశీ వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? తమ్ముడు పురుగుల మందు తాగేస్తాడన్నా, కొంచెం రా అన్న. నీకేం కాదు, నువ్వు భయపడుకో. అదిగో డాక్టర్ వచ్చేసారు. చూడన్నా. రై అని పట్టుకోరా. అన్నా కాశీ, ఓసారి మొహం చూడన్నా. కాశీ, ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రేయ్ ఆ సుత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగన్నా. పెంకు పురుగు అయి ఉంటుందిరా. ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అన్నా కొట్టన్నా. నువ్వు మీట్ అవుదాం. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అసలు నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం. ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఎక్కడా? ఇక్కడున్నవాడే డాక్టర్ భార్గవ్. ఐడెంటిటీ కరెక్ట్గా ఉంది. మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓవర్. ఆఫ్ కోర్స్ ఓవర్. అక్కడున్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్. ఐఎమ్ ఎ మెజిషియన్. నా మిషన్ ఇంకా పూర్తవలా, ఇప్పుడే మొదలైంది. లాట్ మోర్ టు కమ్. Let's go and let's get it.
పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్న విజయ్ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ. నా స్వార్థానికి నిన్ను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే. ఆ 15 రోజులు నువ్వు నన్నే తలుచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నాకు ఒక్క 15 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలిన్నాడు. వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది. ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది. లవ్ యూ. నమస్కారం. నమస్కారం. అకోయ్. డాక్టర్ భార్గవ్, ఇప్పుడు మనసు కుదుట పడిందా? మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా? రోజ్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా. కమ్ ద సూన్ యా, ఐమ్ ద హోమ్ అలోన్. కమింగ్. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే. అక్క, కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు. ఎగ్జామ్ టైం అయింది. మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్? ఓకే కమ్. థ్యాంక్స్ అక్క. ఏ ఎగ్జామ్? ఎకనామిక్స్ అక్క. అయ్యో, వాట్ ఎ ఫాస్ట్ గర్ల్. హాయ్ భార్గవ్. ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్, చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. విజయ్ భార్గవ్? లేదు, నేను ఒట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే, నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. అతని గురించి నాకు తెలియదు. సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లెస్ రోడ్లో డ్రైవింగ్. ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్. బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్ భార్గవ్. 1 2 3 boom. It's your mom. Pick up. బాబు, ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు. Wait. 3 2 1 boom. అమ్మ ఆడియో విన్నావుగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? 37 వయసులో అందరికీ వచ్చే అదే కన్ఫ్యూషన్. అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్? ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్? జస్ట్ అ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. వెయిట్, అక్కడ 2 ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి? ఇందులో సర్జికల్ లైఫ్కి వచ్చి 5 minutesలో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు. వద్దు, నాకు కావాలి, విజయ్ కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడొచ్చాడు. వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతాను. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈరోజు వచ్చేస్తారు. బట్ రేపు అమ్మా, నా
నానా నేను నీకు ఒక బిడ్డనేగా. అవునానా? మరి నాన్నకి? ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా. నే ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధము లేదు. సరేమ్మా సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? నా కొడుకు ఎందుకయ్యా? గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైర్డ్గా ఉన్నావన్నా, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి, మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు. స్టీఫెన్, వాడు ప్రాణాలతో లేడు, చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్, నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజిట్. ఇద్దరు వ్యక్తులు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా కోప్పడుకో. ఇట్స్ ఓకే. భార్గవ్ వద్దమ్మా, వదలకి. నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కలో బలివయ్యా. నేనా? సరేమా బోడి సారీ. చెప్పరా నువ్వు? నువ్వు చేసే నేరాలకి నేను బలి కావాల్సి వచ్చింది. నువ్వు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా. ఎవరో నువ్వు చెప్పరా? ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంట్రా అన్నా? ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. नौ महीने की गर्भवती और मर्दों के बीच पे धड़क चली आ रही है. तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दड़पति. किस गांव से है तेरा पति? तेलुगु नाडु. ओ मद्रासी. मद्रासी नहीं, पलनाटी सिंहम, पौरुषाल पोरुगड्ड. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना? अभी देखो ना. तो अब रणवीर को चुनौती देने के लिए సంభల్ కి పుత్ర నా మొగుడు. ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు. అదరగొట్ట. వదిలో అన్న గోదాలో దిగుతాడని నాకు చెప్పనే లేదా? వదిలో అన్న ఎన్టీఆర్ లాంటోడు. 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా. ఇప్పుడు ఆడు 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిలో అన్న మ్యాచ్ లోనే వీక్.
సరిగ్గా లెక్కెట్టు ఉండడు అన్నో 4 అయిపోయినాయి అన్నా నీ దెబ్బెందో వాళ్ళకి తెలియాలన్నా 3 కదరా 4 అన్నా ఏ भी गया ధైర్యంగా ఉండండి. ఏంది మీరు చేస్తాండి చూస్తే తెలవట్లా నేల కొలుస్తున్నావయ్యా ఈడకి ఫ్యాక్టరీ వస్తుంది అది ఏడకెట్ట వస్తుంది వచ్చాడు గోడమో పూజన్నట్టు కుట్టారింది ఒరే కిట్టప్ప లగెత్తుకెళ్ళి ఈసని చెప్పి తలప తెలుసుకోరా అట్నే అబ్బా. మా తలప తొత్తాడు ఇప్పుడు నీ కుండలు పాతలు సొక్కాయిరా ఏటసడు తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు నువ్వు వేసుకున్న కాకి సొక్కాని రారా జున్ను తినిపోదు గానీ ఎక్కడికి రా లాగెత్తుతున్నా అమ్మా జున్ను బాగుంటుందన్నా నువ్వే తిన్నా నువ్వే ఎక్కడ మన ఆపద్ బాంధవుడు ఇక్కడ ఉన్నాడా ఐసు లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నావు గొడవ పడొచ్చావా? చిచ్చి ఐసు చెప్పా చేయకుండా మన గుడున్న చోట్ల ఎవడో కంచేశాడు ఎవడు రా కంచేసింది అని అడిగాను అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు అవునమ్మా తప్పు కదా అన్నాను సరే అన్నని పీకి పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు అది మ్యాటర్ నీ భాషలో చెప్పాలంటే హోగయా దళపతి తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది, ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు నక్క సిక్కిందనుకో తల్ల కిందలు అయ్యానంట గద్దెలం ఆడ గుప్పమని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా గంజి తాగుతున్నానే సిట్టి సిల్కా నిన్ను तुम्हें बोल के क्या फायदा? सब तुम्हारी माँ की परवरिश का नतीजा है. वो यहाँ होती ना నా తల్లిని తిట్టమాకే और जो बाप है ना तुम्हारा तलवार लेके घूमते फिरते बेवकूफ. ఇటసుడు నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా అతను సాదా సీదా సింగ్ అదే 18 మందిని కన్నా కామ సింగ్ ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? ఏంటి ఐస్ ఐస్ इतना बोला चेहरा बनाओगे तो मैं डांटूंगी कैसे? నిన్ను తిట్టా నవ్వుతావే? నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవదు కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి ఆశ చూడు. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్లో పడ్డా అటువంటిది ఏమీ లేదు. నీ బుల్లెట్ చూసి లవ్లో పడ్డాను. అబ్బా సరే నీలో నేనేం చూసి లవ్లో పడ్డానో చెప్పనా? ఏయ్, పిల్లవాడిని పెట్టుకుని ఏమిటా మాటలు? అయితే వదిలే సైకిల్లో చెప్తా నిన్నుకో ఇంత ఏయ్ ఇంత ఏయ్ ఇంత నీ కాళ్ళ గురించి అన్నానే కళ్ళ సుందరే కరెక్ట్ గా చెప్పానా? నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా? నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు, ఇదేమన్నా బాగుందా? ఏయ్ పెద్దాయనా, ఇదేమన్నా నీ బాబు గాడి సొత్తా? అవునరా నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికెడు ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా ఉండన్నా, అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా ఊరి కోసమేగా.
పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూజ చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడ్డ కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టానికి కదా అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. గణపతే మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీర్ డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా. ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకం ఊసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతావు. గణపతే ఎడా నువ్వు గుడి అట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. ఏం పూజారి? ఏమా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా పూజారి. సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది. ఆ రోజే పని మొదలెడదాం. మరి ఇంకేంటి, ప్రాణమోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డబ్బు శబ్దం స్టేట్ అంతా మోగిపోవాలా. ఎక్కడ్రా నా ఐసు కనపట్టలేదు. అన్నా మన సిటీ సెల్ కన్నా ఓ బాల అడుగు చెప్పుద్దాం. సిటీ సెలక నా ఐసుని చూసా. ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సెల్ ఒక్కతానా? నువ్వు నాకు మాటను ముసల్దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. అది సిట్టి సెలక కాదురా, తెక్క సెలక. ఇప్పుడు చూడు, సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడిలో సింగారాల సంతంట సరసాల ఏటలో సొగ్గాళ్ళ గోలంటారే బాల. నీ చెప్పలా. గణపతి విజయ భార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కన ఉన్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే మామిడికాయ కొనివ్వు. ఏందే? మామిడికాయ. నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను. నువ్వే కొనివ్వు. ఏంటే మామిడికాయ? డాక్టర్ ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకునేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి. ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంతా, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. ఏదో దేవుడు కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఏడవడం మారేసి బతుకున్న చూసి సంతోషపడతావయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజేకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. వడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావటానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతను అన్లా ఆ డాక్టరు
10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. దళపతి నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం మరి. అది సర్కారు వాళ్ళే చేయలేకపోయారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆసుపత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి. ఎందుకు వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందు అరుసులో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోగొడతలు తెగొడతలు మన ఇంటికి అంటిసావు, అస్సలు సెట్ అవ్వ వయసు. పిలుస్తా ఉంది, వెళ్ళన్నా వెళ్ళన్నా. డాక్టర్ వచ్చేసారు. Interesting. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. Oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. బై ద వే, ఐ ఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్. తెలుసండి. నైస్ టు మీట్ యూ, దళపతి. యు ఆర్ దళపతి. సో మిస్సెస్ భార్గవ్, ఐ థింక్ యూ షుడ్ డూ ద హానర్స్. అయ్యో, నేనెందుకు? రండి వెళ్ళేసి పిలుస్తున్నాను. రండి ప్లీజ్. ఆరోగ్యరాజు గారిని నాకు మంచి ముగ్గురు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు, ప్రశంసలన్నీ నాకు కాదు, మీ యొక్క దళపతి నా కోసం. ప్లీజ్ నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను. ఓ మనిషికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కూడు, గుడ్డ, నీళ్లు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది, దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నారు. దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప, ఎరుప, పొట్ట, పొడుగా, ఉన్నోడా, లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదే విధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. డాక్టరయ్య అట్ట చేస్తారన్న నమ్మకం నాకుంది. కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్. అవునవును. ఏ వయసు సార్? డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా? దిస్ ఇస్ నాట్ రైట్ సార్, ఇట్స్ అ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్, ఓకే. ఏంటి ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి డాక్టర్. దళపతి,
మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS 3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫ్రిల్బరేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరున ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే చాలు. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రామిస్. మరి ఇంకేంటి? విజయ్ భార్గవ్. చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా. దుర్గి, గురజాల, రెంటచింతల ఊరోళ్ళు ఈడకొచ్చి చూపించిపోతారన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే, మంచి హస్తవాసని పేరు సంపాదించాడు. నిజంగానా? నీ వల్లే అన్నా. సిటిజలక ఏంది యవనం తిరగబెట్టిందా? పట్టపగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అదిరిందే. మన ఆసుపత్రిలోనే కళ్ళాపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా చూపు తీమాకు సామి అంటూ ఈరభద్రుని ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడు అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూర్చున్నావే. అరే పారా. మీ సర్వీస్ ఏ ఊరు ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. సెల్లికమ్మ కూడా తీసుకోకుండా ఈడ నా అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది? మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుడు లాంటి ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకి పెట్టండి. మీకు దండాలయ్యా. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆ ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టొచ్చాయిసు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా. మరి ఏంటి టప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదివిద్దాం. ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది. మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. ఐసు ఐసు దళపతి ఎక్స్క్యూజ్ మీ సార్, విజయ్ భార్గవ్ వైఫ్ డెలివరీకి అడ్మిట్ అయ్యారు. వెరీ గుడ్. షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకో అరగంటలో నార్మల్ డెలివరీ అవుతుంది. దిస్ ఇస్ అ రిపోర్ట్. గుడ్. డాక్టర్ అర్జున్, టెల్ దెమ్ ఇట్స్ గోయింగ్ టు బి a cesarean. ఎందుకు డాక్టర్ సిసేరియన్? అంతా నార్మల్గానే ఉందిగా. నా మొహం చూసి ఏమనుకుంటున్నావు? జీసస్ క్రైస్ట్, మదర్ తెరేసా, నైటింగేల్. మెడిసిన్ ఇస్ నాట్ అ సర్వీస్. ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్. నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది? ఇవాళ ప్రసవం, రేపు డిశ్చార్జ్. వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు. మనం 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పని చేస్తే పిల్లలతో హ్యాపీగా. అదే సిజేరియన్ అయితే వాళ్ళు 10 రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి. ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేని వాడు ఉంటుంది. 5,000 రూపాయలని అన్యాయంగా అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నుంచుంటుంది. కళ్ళు కాళ్ళు, నోరు, ముక్కు, పళ్ళు, ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి.
ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు, రోగిస్తులే. ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్, బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే. వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్. దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్యకే సిజేరియనంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్, షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే. umbilical cord collapse అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. అనస్థెటిస్ట్ లేట్ డాక్టర్. ఓ యా. వై కాంట్ యు ట్రై ఇట్? అయ్యో డాక్టర్, ఇంతవరకు ఆ పని చేయలేదు. ఆవిడతోనే మొదలెట్టు. అర్జున్, ఇప్పుడు సిజేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా. మార్క్ మై వర్డ్స్, ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు. సిజేరియన్ సిద్ధం చేయి. లేదు, నా మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. umbilical cord collapse. సారీ. బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. దళపతి సి, మనకి వేరే ఆప్షన్ లేదు. సిజేరియన్. డాక్టర్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెం సేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా, ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పీక చుట్టుకున్నది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. ఆయనతో చెప్పారా? దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి, ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అనస్థీసియా. అన్నా, అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్ళు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా. వస్తానా? నాన్న, అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా. ఏను కదా? నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండరు. అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోద్ది. పొట్ట కోసిన అక్షరం ముక్క రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను ఒకరోజు భయంకరమైన వాన. ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐసు వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తడిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా, చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ స్వామిలా ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా. ఇలా మాట కలిపి ఊసులాడుకొని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదేరా నీ పంజాబ్ తాత బేవకూఫ్. మీ అమ్మను పంజాబ్కి ఎత్తకపోయాడు. అయ్యో, మనం ఊరుకుంటావా? పంజాబ్కి పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా. పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవా, నువ్వెట్టా పుట్టావో చెప్పనా? పంజాబ్లో
ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు సుట్టి ఎవరో నలుగురు ఊరు పేరో తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా, ఆడ అయ్య కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారులా పుట్టబోతున్నాడు. డాక్టర్ డాక్టర్ బిడ్డ చనిపోయింది డాక్టర్. ద బేబీ ఈస్ టర్నింగ్ బ్లూ. అనస్థీసియా ఏ లెవెల్కి ఇచ్చారు? బీపీ చెక్ చేశారా? లేదు డాక్టర్. ఇది కూడా. మరి తమ్ముడు ఎప్పుడు వస్తాడంటావు? వస్తాడ్రా, వస్తాడు. సబ్కాన్షియస్లీ షీస్ హియరింగ్ ఎవ్రీథింగ్. ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి. ఏది నెగటివ్గా జరగకపోతే జస్ట్ వెళ్తాం బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. బిడ్డని క్లియర్ చేయండి. Oh my God. Where is Kazi? Where is Kazi? Where is Kazi? కాశీ వచ్చేదాకా ఎవరు బయటకు వెళ్ళకండి. ఓకే? కాశీ, కాశీ! నేను ఐస్ని ఇప్పుడు చూడాలి. ఆకలేస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐస్ని చూడాలి. భార్గవ్, భార్గవ్, అక్కడికి వెళ్ళకూడదు. సారీ, ఏదో పొరపాటు. ఐశో, ఐశో, చెప్పు ఐశో. డాక్టర్, ఐశో. ఇక్కడ మొత్తం తప్పే దళపతి. మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. ఐసు, 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 నన్ను వదిలేళ్ళకే, నన్ను వదిలేళ్ళకే. ఐసు, ఐసు. సారీ గణపతి, ఆపరేషన్ సక్సెస్. ఫిక్స్ రావడం వల్లే ఈ ప్రాబ్లం. ఎంత పని చేశారా? నాకేం తెలియదు గణపతి, అంతా డానియల్ వల్లే. డానియలే. డానియల్! డానియల్! ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి పోలేడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికే మంచి పేరన్నా. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే
ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. భార్గవ్ 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 దళపతి తప్పు దళపతి, మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నావు, దేవుడని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నావు. తప్పు కదా దళపతి. నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా, నువ్వు నాకు మళ్ళీనే. యువర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం, హాస్పిటల్ కడదాం, ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్. దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను. ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను, నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు. అనవసరంగా 2 బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యూన్ గా చెప్తున్నాను, నిన్ను గాని, నీ వైఫ్ను గాని, నీ పిల్లల్ని గాని చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్కి ప్రయత్నించాను. మెసపై ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్ ఎర్రర్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కోపడుకు భార్గవ్. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్ నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఇంట్రెస్టింగ్ రైట్ అని మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు
ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాయి. ఇరవై 27 సంవత్సరాలకు ముందు మాచర్లలో మ్యాజిక్ షో చేశాను. పూర్తి చేసుకు వెళ్తుండగా ఒకడు పసిగుడ్డుతో స్పృహ లేకుండా ఉన్నాడు. 2 బిడ్డల్ని దత్తత చేసుకున్నాను. ఒకడు కృష్ణారావు, ఇంకొకడు విజయ్. బిడ్డల్లా సాకాను. శిష్యుడయ్యాడు, గురువుకే గురువయ్యాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు అయ్యగారు దళపతి విజయభాస్కర్ గారే గుర్తొస్తున్నారు. నీలో వారి సహనాన్ని, విజయ్లో వారి కోపాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యగారి ముఖం కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంది. ఆ ఆనందం కోసమే మీ కాళ్ళ ముందు ఇలా పడున్నాను. పుణ్యం ఏదైనా నీకే దక్కాలి, పాపం ఏదైనా నాకే చెందాలని నీకు దూరంగా ఉండిపోయాను. విజయ్, పోలీసులమ్మా. రండి సార్, రండి. అడుగు, అతనే విజయ్. మీరు వాణ్ణి ఎప్పటికీ పట్టుకోలేరు. సార్, ఈయన గారి కళ్ళు కనపడవనుకుంటాను సార్. మణికంట, అది కూడా నీకు ఇప్పుడే తెలిసిందా? కంగ్రాచులేషన్స్. సార్, విజయ్ని అరెస్ట్ చేశారు. సెంట్రల్ జైల్లో పెట్టారు సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుడ్ గుడ్. శేష, విజయ్ నేను చూసుకుంటాను. ఆ భాగంలో చూసుకో. భార్గవ్, ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్. నీకు సపోర్ట్గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు. ఈ విత్డ్రాల్ లెటర్లో సంతకం చేయి. మేక్ ఇట్ సింపుల్ మ్యాన్. అను, ఏందన్న నువ్వు అనేదే? ఎందుకు మమ్మల్ని తోడుకొచ్చిందే? ఓ 5 నిమిషాలు టైం ఇయ్యే, సంతకం ఎడతాడా లేదో చూద్దాం. ఎట్లేదనుకో కట్ చేసి నీ వెనకమాల వచ్చేస్తాం. మేక్ ఇట్ క్విక్. ఇంకో 2 నిమిషాలు విజయ్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు సార్. డీసీ వెంకటేశ్వర వస్తారు సార్. కొంచెం త్వరగా వెళ్ళి మాట్లాడరండి సార్. ఆశలే సార్. కోర్టుకు తీసుకెళ్ళి రెడీ చేసావా? రే విజయ్, 30 సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు. నా కళ్ళలు చెరిపేస్తానని వాడన్న 8 గంటల్లో నా చేతులు ఆకాశాన్ని అందుకుంటాయి. వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను. తిరిగి మళ్ళీ అదే మొహంతో. డానీ బంగారం, ఒక మంచి పని చేస్తే ఒక మంచే తిరిగి వస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు అనుకో, 2గా తిరిగి వస్తుంది. విజయ్, భార్గవ్. భార్గవ్, విజయ్. విజయ్, పోలీసులమ్మా. ఇప్పుడు శేష క్లినిక్ లో. ఓ, కుర్ర విలన్ అక్కడికి పోయాడా? ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని ఒంటరిగా పంపావు? ముందు ఫోన్ కొట్టు. నేనన్నా 5 నిమిషాలు పంచ్ డైలాగులు మాట్లాడాక యాక్షన్లోకి దిగుతాను. ఆడు పంచ్ కొట్టాక పంచ్ డైలాగ్ మాట్లాడతాడు. చెప్పండి అంకుల్. శేష, ఎక్కడున్నా? భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నాను. రేయ్, అక్కడున్నది విజయ్ కాదరా, భార్గవ్. పిచ్చాడా? టెన్షన్ లో వాక్కు కరెక్ట్ గా చెప్పు. అక్కడున్నది భార్గవ్ కాదరా, విజయ్. Get lost!
డార్లింగ్ అంకులా ఫోన్ స్పీకర్లో పెట్టు. డాడీ డార్లింగ్ నువ్వు ఫోన్ స్పీకర్లో పెట్టాలి. రే విజయ్, పెడతావా మీ అల్లు నేసేనా? వెయిట్. పక్కన మా అన్నగారు ఉన్నారా? వాట్సాప్ బ్రో బ్రో ఈ తారని అమ్మని ఏదో కట్ చేస్తాను బెదిరించారు, ఏంటది? ఏంటమ్మా అదేగా కదా? మనకి పిల్ల చేస్తలేం తెలుసు, కత్తి తప్ప. ఎక్కడైతేనే టక్కన కోసేయడమే. తొందరగా వచ్చి కొట్టమని చెప్పు. ఎక్కడుంది అదే? కోసి పరేం షో ఇట్. అదేనా కరెక్టా? నొప్పుకుందా నొప్పుకుందా నొప్పుకుందా? నీ ప్రియమైన ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రావోయే సందం. విజయ్ విజయ్ వాణ్ణేం చేయకు, నేను వస్తున్నాను. వెళ్ళవయ్యా. పర్ఫెక్ట్ టైమింగ్ కాసే. ఎంతసేపు వెళ్తాం? ఇంకో 10-15 నిమిషాలు వెళ్తాం సార్. ఏంట్రా విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ కలిపి ఇతన్ని వేసేయాలనుకున్నారా? చచ్చాడు. డాక్టర్ భార్గవ్, నీ మ్యాజిక్ తమ్ముడిని నువ్వు కాపాడాలి. మీ ఇద్దరిని కలిపి నేనేసేయాలి. వెళ్ళు కాపాడు. Come on, you bugger. చచ్చి బతకడం నాకేం కొత్త కాదులే బ్రో. బాలే కాశే ఈడొకడు, నేను చూసుకుంటాను. నువ్వు ఫైట్. డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పాడ్రా? ఇప్పుడు చూడు సీన్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఏంటి చూస్తున్నావు? నీలాంటి వాడిని నేను చంపను. నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకంలోకి ఒకరిని తీసుకొచ్చావు చూడు. వాడి చేతిలోనే నీ చావు. ఇందా 5 రూపాయలు. నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకొని నా క్లినిక్ రా, నేనే నిన్ను కాపాడతాను. రే తమ్ముడు, నీ పని కానీ, నీ పని కానీ. Let's stop!
నో. లోపల నువ్వు మాట్లాడుకోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడు. లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను. ఇప్పుడు మీ మనసాక్షి ముందు నుంచున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి. ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే. ఒకడు దేవుడు, ఇంకొకడు డాక్టర్. దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం, కానీ డాక్టర్కి ప్రాణం ఇస్తున్నాం. ఆ డాక్టర్ తప్పు చేయకూడదు. తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు. అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి, కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు, నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి క్షమాపణే లేదు. సార్, మెడికల్ సిస్టమ్ బిజినెస్ గా మారిందంటే తప్పెవరిదంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఎందుకని లేదురా అని అడిగితే 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట. అది మ్యాటర్. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంట్ కట్ అయింది. 4 చచ్చిపోయారు. కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంక్యుబేటర్లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే. జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్. సార్, హత్య చేయడం న్యాయబద్ధం అంటారా? నేను చేసింది హత్య కాదు. ఎవడన్నాడు? చదులు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్. పూర్ణ అనే ఓ చిన్నపిల్లని డబ్బు కోసం చంపేశారు. అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందక కళ్ల ముందే అయిన వాడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సామాన్య ప్రజానీకు అనుభవిస్తున్న ఆ పెయిన్, ఆ కోపం. సార్, ఇప్పుడు చెప్పండి, న్యాయమా అన్యాయమా? న్యాయమే సార్. సార్, అసలు ఏం కావాలి సార్ మీకు? ఉచిత వైద్యం. వ్యాపారానికి అనేక దారులున్నాయి, కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు. ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ అమ్మ నాన్నల్ని మెడికల్ ఎర్రర్ కారణంగా చంపారు, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా? నథింగ్ పర్సనల్, జస్ట్ సర్వీస్. అన్నోయ్, ఎన్నాళ్ళు పురుగులు పడి నన్ను తినేదే. నీ మ్యాజిక్తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేయచ్చుగా. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని 10 తిండి తినే యాల కిలోమీటర్ల ఇదొకటే. తన భుజాన వేసుకుని నడిచి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. దీనిని అన్నో, ఒరిస్సా రాష్ట్ర ఆడి పెళ్ళం సచ్చినందుకు ఎడతాడా లేక పెళ్ళం సేవం తగలేటడానికి డబ్బులు లేవని ఎడతాడా? గొప్ప సంకటం అన్నా. అసలు ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అన్నా? తిండి తినే మూడే పోయింది. అన్నో, నువ్వు గాని ఎలుపులుంటే ఈ పాటికి ఒరిసాకు పరుగు పెట్టేవాడు కదూ. ఆ?